దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవుడు మీ దైవజనులు జీవన్ గారు ఒక విషయం మర్చిపోయారు. ఏంటంటే డానియల్ గారు, జీవన్ గారు, కుమార్ గారు, సుందరపాల్ గారు సైకిళ్ళ మీద గుర్తుంజీవి ఉపవాస మీటింగ్లకి, ఇలాంటి మీటింగ్లకి పడుతూ లెగుస్తూ సైకిళ్ళ మీద ప్రయాణం చేసినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ చెప్పుకుంటుంటే ఈ సమయాలు ఇవన్నీ కావాలి కాబట్టి నేను అందులోకి వెళ్ళను. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తెరవండి, వాక్యాన్ని ధ్యానిద్దాం. 29వ వచనము. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవు ఇచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. సర్వాధికారి అయినటువంటి, సర్వ సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క పునరుద్ధాన దినములో పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ తైలము ఈ యొక్క సభాస్థల్లోకి వెదజల్లుము తండ్రి. నీవు నివసించు సన్నిధానంలో ఉపదేశము చేయడానికి నీవే మహిమను వెదజల్లుము. నీ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్య భాగాలు కొద్ది నిమిషాలే, కొద్ది క్లుప్తంగా నేను ముగిస్తాను. ఇది చెప్పాలంటే 1.5 గంటల ప్రసంగం. నేను కొద్దిగానే చెప్తా. ఇది మాట్లాడేటప్పుడు ఒకరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీసాల కాపు గారు, అలాగే వారి సతీమణి, అలాగే ఇంకా ఫిలిప్ గారు, అలాంటి వారందరూ కొద్దిగా నాకు తెలుసు. ఈ సంఘాన్ని బట్టి వారు అంటూ ఉండేవారు, సుందరపాల్ గారు వచ్చిన వెంటనే ఆ సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మలో ఆనందము ఎక్కువ నేను చెప్తూ ఉంటాను. ఇది చెప్పడానికి, ఇవన్నీ చేయటానికి దేవుడు ఒక కృప నాకు అనుగ్రహించాడు. ఇందాక చిన్నగా చెబుతూ జీవన్ గారు ఆదివారం దైవజను రాస్తారా అని, ఆదివారం వెళ్ళమని నేను దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల క్రితం తెలుసా? 35 సంవత్సరాల క్రితం. ఎడారి త్రోవలోనే నడిచినా, ఎరగని మార్గములోనే నడిచినా, నా ముందు నడచిన జయశీలుడా, నా హృదయ హల్లెలూయా
మరి అక్కడ ఏమో టైం చూసుకోవాలి నేను. అందుకు మీరు పాటలే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 3 సంవత్సరాలు సౌదీ అరేబియాలో నివాసము చేశారు. అపోస్తలుడైనటువంటి ఆ ప్రదేశానికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశంలో రక్షణ ఇచ్చి ఆ ప్రదేశంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి అదే గడ్డ మీద రక్షణ అనుగ్రహించి అదే గడ్డ మీద దైవజనుడుగా సువార్త ఉపదేశకునిగా నన్ను అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో సాక్ష్యం చెప్తుంటే ఆ గ్రామంలో అక్కడ వెళ్ళిపోతుండేటువంటి వాళ్ళు ఆగేవారు, వినేవారు. కుమార్ పాస్టర్ గారు అన్న, అయ్యి బాబా మీ సాక్ష్యం వినాలి, డానియల్ గారు మీ సాక్ష్యం వినాలి. ఆ రోజుల్లో అన్ని గ్రామాలు అన్ని మండలాలు తిరుగుతూ ఆదివారం శనివారం దేవుని సువార్తగా ఆదివారం శుక్రవారం ఏంటండి, ప్రతి సమయము మనం సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ గ్రంథాన్ని నేర్చుకున్నటువంటిది ఒక ఎడారి జీవితంలో. ఒకసారి వైజాగ్లో ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, ఏమండి మీరు ఊటీలో యూనివర్సిటీ చేశారా, బెంగళూరులో యూనివర్సిటీ చేశారా అని. నేనన్నాను, శ్రమల పాఠశాల. నా పాఠశాల ఏంటండి? శ్రమల పాఠశాల. శ్రమల పాఠశాల అంటే బాగా చెప్పగలరు కుమార్ గారు. శ్రమల పాఠశాల అంటే జీవన్ గారు చెప్పగలరు. శ్రమల పాఠశాల అంటే డానియల్ గారు చెప్పగలరు. సైకిళ్ళ మీద సువార్త ప్రకటిస్తూ ఈ వేళ రోజున ఈ యొక్క సన్నిధానంలో ఆనందిస్తున్నారంటే ఎంతో కుటుంబ ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబంలో ఎంత కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వస్తూ ఉంటాయో అంతా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క భాగంలో దయచేసి ఆ లేఖనాన్ని చదువుతూ ఉన్నాను, మీరు చూడండి. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని కుటుంబ ప్రార్థన చెయ్యాలి. ఎలా చెయ్యాలటండి? కుటుంబ ప్రార్థన చెయ్యాలి. ప్రతి క్రైస్తవుని యొక్క కుటుంబం, రక్షణ తీసుకున్నటువంటి కుటుంబంలో మొదటగా ఉండవలసి ఉన్నటువంటి ప్రార్థన ఏంటంటే కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన ఎవరైతే ఏ కుటుంబం అయితే చేస్తూ ఉంటుందో వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఈ 2వ సెంటెన్స్లోకి వచ్చేటప్పటికి, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడింది అంటున్నారు. అంటే మొదటగా కుటుంబ ప్రార్థనలో ఆ ప్రార్థన జీవితంలో అడుగుతున్నారు, ప్రభువా నా కుమారుడికి ఉద్యోగం కావాలి, ప్రభువా నువ్వు ఆశీర్వదించు, నా కుమార్తెకు వివాహం కావాలి, ఆశీర్వదించు తండ్రి. ప్రభువా ఇగో ఈ కుటుంబం చాలా చిన్నగా ఉంది, చాలా పాకల్లో ఉన్నాను, పెంకుటిల్లులో ఇక్కడ ఉంటున్నాను, ఒక సుందరమైనటువంటి గృహాన్ని నాకు అనుగ్రహించు. ఎక్కడ అడగాలి? నీ కుటుంబ ప్రార్థనలో అడగాలి. తండ్రి సవాసము, కుమారునిపై విశ్వాసంతో కూడినటువంటి సావాసము, పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడినటువంటి సావాసము ఎవరితో ఉంటుందంట దిశా? 3 చెప్పాను. తండ్రితో సావాసము, కుమారుని విశ్వాసంతో కూడినటువంటి సావాసము, పరిశుద్ధాత్మతో కూడినటువంటి సావాసము. ఈ 3 ఆటల్ని ఎప్పుడు సావాసం చేయాలంటే
వేకువనే అంటే 3 గంటల నుంచి నువ్వు 5 గంటల వరకు లెగిసి నువ్వు మోకరిల్లి, ఇందాక ఏ ప్రార్థన చెప్పాను నేను చెప్పమ్మా? కుటుంబ ప్రార్థన చెప్తా. పరమ తండ్రితో సహవాసము, పరమ తండ్రి యొక్క స్వరము, పరమ తండ్రి యొక్క ఆజ్ఞ, ఆయన పిలుపు, ఆయనతో మాట్లాడేటువంటి సమయం ఏంటంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు మౌన జ్ఞాన సమయము. ఈ మౌన జ్ఞాన సమయంలో తండ్రితో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారండి? తండ్రితో మాట్లాడతారు. యేసయ్య శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన అదే. ఆయన ఒలివ కొండ మీద నేర్పించినటువంటి ప్రార్థన అదే. అలాంటి ప్రార్థన జీవితము మన యొక్క కుటుంబంలోనికి రావాలి. ప్రార్థన అనేటువంటి శక్తిని మనము పొందాలి. ప్రార్థన శక్తిని ఎవరైతే పొందుతూ ఉన్నారో ఆ కుటుంబము వదిల్లుతూ ఉన్నది, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 3 దినాలు కూడా మరి ఈ సంఘాన్ని బలపరచబడటానికి, సంఘాన్ని పరచబడటానికి. అక్కడ మీటింగ్ అవుతుంది, వెనకాల మీటింగ్ చూడండి, అక్కడ వెనకాల మీటింగ్. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనమందరము కూడా ఆశీర్వదించబడాలి అంటే పరమలోకపు తండ్రి యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క స్వరము మనం వినాలి. 3 గంటలు లేచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావంటే ఆ ప్రార్థనలో నీకు పరమ తండ్రి యొక్క స్వరం వినపడుతుంది. పరమ తండ్రి యొక్క స్వరం ఏ విధంగా వినపడుతుందంటే, నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు మౌన జ్ఞానంలోనికి వెళ్ళిపోతావు. ఏం చేయాలండి? మౌన జ్ఞానంలోనికి వెళ్ళాలి. శ్వాస మీద ధ్యాసలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయావో నీకు గొప్ప వెలుగును ప్రసాదిస్తూ ఉన్నాడు పరలోకపు తండ్రి. ఆ వెలుగులో ఒక స్వరము వినబడుతూ ఉన్నది. అది ఆనాడు మోసే కాలం కానించి ఎలియా, ఎలీషా, అపోస్తలుడైనటువంటి పౌలు గారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఈనాడు వరకు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. అలాంటి ఆ యొక్క స్వరాన్ని, దర్శనాన్ని మనం చూసినప్పుడు ఆ సావాసం ఎవరితో ఉందంటండి? పరమ తండ్రితో ఉందంటండి. అలాంటి గిఫ్ట్, అలాంటి ఆశీర్వాదము మనం పొందాలి. ఎవరైతే పొందారో ఆ కుటుంబం ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే మొదటగా స్త్రీయే. స్త్రీ కుటుంబ ప్రార్థనతో పాటు ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేస్తుందండి. పురుషుల కన్నా స్త్రీలు చేసినటువంటి ప్రార్థనే ఎక్కువ కుటుంబాన్ని ఆస్వాదించబడుతూ ఉంది. ఎందుకంటే కష్టాలు, బాధలు, శ్రమలు దేవునికి చెప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషుడు అయితే ఏదో వచ్చిందిలే శోధన, ఏదో అంటే కొద్దిగా ఈజీగా తీసుకుంటాడు పురుషుడు. స్త్రీ అలా కాదు. ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, ప్రభువా ఈ విధమైన శ్రమలో ఉన్నాను, ప్రభువా ఈ యొక్క వ్యాధిలో ఉన్నాను, నన్ను స్వస్థపరచు అని వేడుకుంటారు. నాకు ఆ కుటుంబం ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడు అయినటువంటి 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక వచనం చదువుకుందాం, తీయండి. విశ్రాంతి దినమున
ఉమ్, 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 ఉమ్. ఆ. ప్రభువు ఆమె హృదయము తెరిచెను. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ ఒక విగ్రహారాధకురాలండి. ఆ కుటుంబం అంతా కూడా అన్య అన్య స్త్రీలు. వాళ్ళు ఓసారి ఇలాగే ఈ జీవన్ గారు ఉపవాసం, ఈ యొక్క ఉపవాస మీటింగ్కి క్రైస్తవులే కాకేయాలని ఏం లేదండి. అసలు క్రైస్తవులే దేవుని పెట్టలో దేవుని పెట్టలు ఏంటంటే దేవుని పెట్టలు ముస్లిం పెట్టలో ఆయనయే, హిందువుల పెట్టలో ఆయనయే, క్రైస్తవుల పెట్టలో వాళ్ళే, దేవుని పెట్టలు అంటే మిగతా వాళ్ళందరూ ఏంటి అంటే తెలియక అనమాట. వారు అలాగే వెళ్ళారటండి. ఎవరో లుధియా వెళ్ళిందంట. అక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, ఆ ప్రార్థనకి వెళ్ళి కానీ చెప్పి కూర్చుని వెళ్ళిపోదాంలే అని వచ్చింది. పౌలు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత అదే. పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు. ఆ ప్రసంగం వింటూ ఉంటే వెంటనే లుధియా హృదయం తెరవబడిందంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే లుధియా హృదయం తెరవబడిందో ఆవిడలోకి వచ్చింది, ఆయనే నిజమైన దేవుడు. అప్పటి వరకు విగ్రహాలకి పౌడర్ అమ్ముకుంటుంది. ఏం పౌడర్ అది? ఏం పౌడర్ అండి? అది బొక్కలు అమ్ముతారు కదా, ఆ పౌడర్. ఆమె హృదయం ఎప్పుడైతే తెరవబడిందో ఈయనే నిజమైన దేవుడు. పౌలు గారు చెప్పిన దాని మీద దృష్టి ఉంచి ఆయన చెప్పిన మాటలకి లుధియా ఏం చేసిందో తెలిసినండి. లుధియా ఏం చేసిందంటే ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే పౌలు గారి దగ్గరికి వచ్చింది. ఏమండి, మీ చిత్తం అయితే, మీకు వీలవుతే మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మా గృహంలోకి వచ్చి మా గృహానికి అందరికీ కూడా రక్షణ ఇవ్వండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గృహంలో ఆవిడ యొక్క హృదయం ఎలాగే తయారైందంటే ఆ గృహంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రక్షణ పొందాలి. ఇందాక రక్షణ పొందిన ఒక సిస్టర్ కాదు, ఆమె కదా ఆ కుటుంబం అంతా పొందాలని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కీర్తన 115 కీర్తన 12వ వచనములో యెహోవా మమ్మలను మర్చిపోలేదు, మమ్మలను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. ఏ వంశస్థులు అంటండి? మీకేమైనా తెలుసా ఈ యొక్క వాక్యం గురించి? అంటే ఎక్కువ డీప్లోకి వెళ్ళను కానీ అది వీరు ఫాదరు అమ్మగారు అంటే రక్షణ గృహానికి ఎవరు తీసుకొచ్చారు? ఆ రక్షణ గృహానికి తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు మొదటగా ఆ కుటుంబానికి వారసులు అన్నమాట. రక్షణ ఆ కుటుంబానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు. అలాగే ప్రసంగాలు చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ముగించిన తర్వాత మీ అమ్మగారి పేరు ఏంటి? మా అమ్మగారి పేరు ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వచ్చి ఇంకా ఇక్కడ దైవజుడిని ఇక్కడ ఇవన్నీ వదిలేసి అందరూ వెళ్ళి అక్కడ ఆవిడ దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు. ఎందుకో తెలుసా?
ఆశీర్వాద రక్షణ ఆవిడ ద్వారానే ఆ యొక్క సంఘాన్ని కట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఇవి వాళ్ళ రోజున అందుకనే అంటారు అహరోను. చదవమ్మ ఇప్పుడు. అహరోను వంశస్థులను. ఇప్పుడు అహరోను వంశస్థులు అంటే ఎవరో తెలిసినండి, యాజకుల ధర్మాన్ని పాటించినటువంటి ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘంలో ఉన్నటువంటి మనవలు తరతరాలలో యుగ యుగాలలో దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. అంటే మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించును, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, హిందువుల్ని ఆశీర్వదిస్తాడు, ముస్లింల్ని ఆశీర్వదిస్తాడు, క్రైస్తవుల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది అపోహల్లో పడుతూ ఉన్నారండి. చాలామంది అది కాదు. మనల్ని దేవుడు సువార్త చేయమన్నాడంటే తిడుతున్నారు. వాళ్ళని తిట్టండి, ఈయన తిట్టండి. తిట్టడానికి కాదండి. దేవుడు ఏం చెప్పాడంటే నా కోసం, నా సువార్త కోసం చెప్పండి అని చెప్తూ ఉన్నారు. తిట్టమని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు గ్రంథము 28 అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 28 20. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలే. ఎవ్వరు కందుష్టంతా కూడా బలిపీఠం వైపు ఉండాలి, నా మీద కూడా కాదు. దయాస్ వైపు చూడాలి. ఈ లోపల మీరు ఏం మాట్లాడుకోకూడదు. మళ్ళీ చదువుదాం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నమ్మకమే మొదట. దాన్నే పాత నిబంధనలో ఆ విధంగా చెప్పినటువంటి నమ్మకాన్ని యేసయ్య చెప్తున్నాడు. ప్రభువా, రోగిష్ఠుడు అయిపోయింది, రోగిష్ఠురాలు అయిపోయారు, నువ్వు స్వస్థపరచు అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటున్నారు, నువ్వు విశ్వసిస్తున్నావా, నువ్వు నమ్ముతున్నావా, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, పాత నిబంధన గ్రంథంలో ఏదైతే చెబుతూ ఉన్నదో అదే కొత్త నిబంధనల గ్రంథంలో మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రములు. అంటే మన యొక్క కుటుంబము ఆశీర్వదించబడాలి. మొదటగా మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఉపవాసము, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ 3 దినాలను ఎందుకు చేస్తున్నారంటే, ఈ 3 దినాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఎవరైతే ఈ 3 రోజులు ఉపవాసం చేస్తూ ఉన్నారో వారికి మరుసటి ఆదివారం ఈ 3 రోజులు ఉపవాసం చేయటం వలన మా కుటుంబం వర్ధిల్లిందండి, మా కుటుంబంలో ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని సాక్ష్య రూపంలో సంఘంలో చెప్పటానికి. అంటే నువ్వు దీవించబడాలి అంటే ఉపవాస మీటింగులో మొదటగా పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ తైలాన్ని, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా తయారవటానికి 50 దినాలు నిర్ణయించాడు. ఎన్ని దినాలండి? 50 దినాలు నిర్ణయించాడు.
ఉపవాసం ఎన్ని దినాలు చేయాలో తెలుసా మీకు? పెంతుకోస్తు పండగ, పెంతుకోస్తు వారము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎన్ని దినాలు చేయాలో తెలుసా? 50 దినాలు చేయాలి. ఏమండి పాస్టర్ గారు, కొద్దిగా ఏదైనా చూడండి, బీపీలు అవి ఎక్కువైపోయినాయి కదండి, షుగర్లను కొద్దిగా జాగ్రత్తగా చూడండి మమ్మల్ని అన్నాడు. ఎవరో సంఘస్థులంట. పోలే తగ్గించేస్తానులే అని 40 రోజుల ఉపవాస ప్రార్థనలను మొదలెట్టారు. ఎన్ని రోజులు ఉపవాసాలండి? 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మొదలెట్టారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చేసి 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 మళ్ళీ ఆ సంఘమస్తులు వచ్చి అడిగారు, పాస్టర్ గారు 40 రోజులు చేస్తున్నామండి, చాలా ఇదిగా ఉందండి, కాబట్టి మీకు కొద్దిగా మమ్మల్ని ఏదో చూడండి. సర్లేండి 3 రోజులు చేసేసుకుందాం. ఎక్కడికి వచ్చిందండి? 3 రోజుల్లోకి వచ్చింది. పోన్లే 3 రోజులకి వచ్చిందంటే అప్పుడు ఆ 3 రోజులు వచ్చిందంటే సంతోషించాలా? సంతోషించారు. సంతోషించిందే. ప్రార్థనా తండ్రిని సన్నిధి ప్రతి నిత్యము బ్రతుకులో చేయది, ప్రార్థన చేయది, ప్రార్థనా తండ్రిని సన్నిధి. కాలమంతా కలిసిపోయి క్షణములవుతుంది, క్షణము ఉండగానే. ఆ పాత పాటలు మర్చిపోయామండి, అంత లేటెస్ట్ అంతా ఓషన్ గారు అంటున్నారు కాబట్టి నేనే ఓషన్ అయిపోతున్నాను. ఆఖరికి మర్చిపోతున్నాం. ఆఖరికి ఎక్కడికి వచ్చామంటండి? 3 రోజులకి వచ్చామంటాను. సంఘం అయితే 100 మంది ఉన్నారట. సంఘం అయితే 100 మంది ఉన్నారు. పోలే పాస్టర్ గారు 3 రోజులు అన్నారు, 3 రోజులు ప్రతిష్ఠించారు కదా, ఎంతమంది చేయాలి అమ్మా? ఎంతమంది చేయాలి? సంఘం అంతా చేయాలా? ఒక్కొక్క సంఘంలో 100 మంది ఉంటే 3 రోజులు ఉన్నటువంటి వాళ్ళు 20 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 3 రోజులు కూడా చేయలేరు. ఎవరైతే 3 రోజులు ప్రతిష్ఠించుకుని 3 రోజులు కటిక ఉపవాసం చేస్తూ నీ కోరికను పరమ తండ్రికి, పరలోకపు తండ్రికి ఎప్పుడైతే నువ్వు విన్నవిస్తూ ఉన్నావో నీ ఖచ్చితంగా ఆ యొక్క ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. ఖచ్చితంగా ఆయన దేవుడు మేలు చేస్తాడు. అందుకని ఈ 3 దినాలు కూడా చాలామంది దర్శనాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 3 దినాలు ఉపవాసం చేసినటువంటి వాళ్ళలో ప్రవచించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 3 దినాల్లో ఆయన యొక్క అనుభవంలోనికి వెళ్ళి ఎంతో ఆశీర్వాదం కుటుంబాలలోకి వచ్చినటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను ఒక చిన్న పల్లవి పాడి నేను ముగిస్తాను. పాస్టర్ గారు టైం ఉన్నదా లేదా అనేది ఆయనే చెప్పాలి. నేను అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. అందరికీ వచ్చిన పాటే యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా. అందరం కూడా ఒక తప్పని కొట్టుగా అందరం పాడండి.
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నిమ్మతికై రాజాజ్ఞానచి అధికారులను పదములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది స్తుతికోతపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా. ఏంటి ఆ ఎడారిలో బైబిల్ గ్రంథాన్ని నేర్చుకున్నటువంటి ఆ జీవితాన్ని ప్రభువా నాకేమి అక్కడ 2 సంవత్సరాలు అంటే అయ్యో సద్దాం హుస్సేన్ యుద్ధం జరిగి ఆ యుద్ధంలో ఉండి ఆ భయంకరమైనటువంటి స్థితుల్లో నేను చూసి 1988వ సంవత్సరం నుంచి నేను వెళ్ళి 89, 90వ సంవత్సరంలో యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడికి నీ ట్రైనింగ్ పూర్తి అయిపోయింది, నువ్వు నీ యొక్క జన్మస్థలం నుంచి నా నిమిత్తము నువ్వు సువార్త ప్రకటించు అన్నారు. నేను వచ్చా 35 సంవత్సరాలు నుంచి ఎన్నో ప్రదేశాలు, ఎన్నో మండలాలు, ఎన్నో చోట్లకి అంతా తిరుగుతూ ఆయన ఏం చెప్పాడంటే ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నీ ఈ విధంగానే వెళ్తూ ప్రభువా నేను అక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి కదా, అక్కడ పొలం ఉంది కదా, అక్కడ స్థలం ఉంది కదా, ఎక్కడ కట్టమంటావు నన్ను అని అడిగాను. ఏంటది? మందిరం. నిన్ను మందిరం కట్టడానికి పంపించేనా? నిన్ను మందిరం కట్టడానికి పంపించానా? ఉన్నాయి, మీ తండ్రి గారు రాస్తుంది, నీ తండ్రికి ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను ఎవరి తండ్రి? నాకు పరలోకపు తండ్రి. ఆనాడు నుంచి 35 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా సువార్త నిమిత్తము నేను ఏది సంపాదించలేదు, నా పూర్వీకుల ఆస్తులు తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేయమన్న పనినే చేయాలి. దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ పనినే చేయాలి. చాలామంది పాస్టర్స్ అన్నారు, ఏంటండి బాబు పాస్టర్ గారు, ఇక్కడ 20 మంది ఉన్నప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు ఒక 80-100 మంది పాస్టర్లు ఉన్నారు. పెద్ద కారులో వస్తే పెద్ద పాస్టర్, స్కూటర్ మీద వస్తే ఒక పాస్టర్ గారు. ఇప్పటికీ కూడా సైకిల్ మీద తిరుగుతాను నేను. అమలారా సైకిల్ మీదే తిరుగుతాను. దేవుడు అని చెప్పాడు కదా, మళ్ళీ దానికి కూడాను ఓపుకుంటే చెయ్యాడు. ఈ 1000 రోజులు రావాలంటే సైకిల్ మీద వచ్చేసేవాడిని మునుపు. ఇప్పుడు ఏమంటే వయసు అయిపోయిందిరా బాబు, ఏదోలాగా ఆటోల్లో తిరుగు. దేవుడు అదిన అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ప్రభువా నాకు నా సొంక చూడు, నా పరిస్థితి చూడు, నా వ్యాధి చూడు, నాలో ఉన్నటువంటి లోపాన్ని తీసిపోయి అని అపోస్తలుడైన పౌలు గారు అడుగుతుంటే ఆయన అంటున్నాడు,
నా కృప నీకు చాలయ్యా, నా కృప నీకు ముమ్మారు అలా ప్రార్థన చేస్తున్నా. నేను అలాగే అడిగేవాడిని బే. కాబట్టి దేవుడు నిర్ణయించింది, దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఆనాడు సువార్త ఉన్నటువంటి బోధకులు, ఆనాడు ఏర్పాటు చేయబడినటువంటి బోధకుల యొక్క పాస్టర్స్ విధానాలు వేరు. ఇప్పుడంతా హైటెక్ సువార్త. ఎవరన్నా కానీ ఫస్ట్ కానీ పలానా జయం పలానా వచ్చినలో ఇలాగ చెప్పాడు కదంటే అన్నాడు. ఏంటే అన్నాను. అబ్బెబ్బే ఇది లేదే, ఇది లేదే, ఇది లేదే, ఇది లేదండి, నా బతుకులేదండి అంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే చేతిలోకి వచ్చేసింది. ప్రకటన గ్రంథమే చెప్పింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి స్థితిలోనూ కూడా ప్రతిదీ కూడా దేవుని యొక్క సందేశము, ప్రవచనము, దర్శనము దేవుని ఏర్పాటుతో ఉన్నటువంటివే. అంటే ఇప్పుడు జరగబోయేటువంటిది, జరుగుతున్నవి అన్నీ కూడా బైబిల్లో రాసి ఉన్నటువంటివే. రాబోయే దినాల్లో చాలా వింతలు మనం చూస్తాం. ఇవి అన్నీ కూడా జరగనై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే రాబోయే దినాల్లో మనం అంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సవి చూస్తాం. ఆయన యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. ఆ యొక్క రాకడ ముందుగా మనము దేవునితో సావాసము చేద్దాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుతాం. ఈ